కొంచెం రైజ్ అవుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిఆర్టీల కౌన్సిలింగ్ లో సీనియర్లకు అన్యాయం చేస్తున్నారంటూ అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం మంచిర్యాల ఏటీడీఓ కార్యాలయం గర్ల్స్ పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన సిఆర్టీల కౌన్సిలింగ్ లో పీఓ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్వహించారన్నారు. ఫైరవేలు చేసుకున్న కొందరు జూనియర్ సిఆర్టీలకు వారి ఇష్టానుసారంగా కేటాయించారని, సీనియర్ సిఆర్టీలకు అన్యాయం చేస్తున్నారని, ఈ కౌన్సిలింగ్ రద్దు చేసి మళ్లీ పీఓ మరియు కమిటీ నిబంధనల ప్రకారం రీకౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చేస్తున్నా గత 6 years నుండి నేను అక్కడనే పడి చేస్తున్నా సార్. నిన్న జరిగిన కౌన్సిలింగ్ ప్రకారం మాత్రం నాకు చాలా అన్యాయం జరిగింది సార్. నాకన్నా ముందున్న వాళ్ళకు బాయ్స్ కు ప్రిఫరెన్స్ ఇచ్చి నా కాడికి వచ్చేసరికి ఖచ్చితంగా నువ్వు కోటపల్లి తీసుకోవాలని ఏసీఎం సార్ గారు మరి టీటీడీఓ గంగారాం సార్ గారు ఖచ్చితంగా కోటపల్లి తీసుకోవాలని నాకు అన్యాయం చేశారు సార్. నాకన్నా ముందున్న వాళ్ళకు బాయ్స్ స్కూల్ ఇచ్చి నాకు మాత్రం గర్ల్స్ స్కూల్లోనే పనిచేయాలంటే సార్ నేను ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి సార్? నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను సఫర్ అవుతున్నా, నా ఫ్యామిలీకి దూరం అవుతున్నా. గత 6 సంవత్సరాల నుండి నేను అక్కడనే చేస్తున్నా అంటే లేదమ్మా నేను చెప్తున్నా కదా నువ్వు ఖచ్చితంగా అక్కడే చేయాలన్నారు. అంటే నా ముందు వాళ్లకు న్యాయం జరిగి నాకు అన్యాయం చేయడం, మరి అతనికి నేను ఏ రకంగా మరి అన్యాయం చేసినా అతనికి నాకు ఎలాంటి పగ ఉంది మరి నాకైతే అర్థం కావట్లేదు. ఈ అవినీతిలో భాగంగా డిటిడిఓ గారు అలాగే ఏసీఎంఓ గారు కూడా భాగస్వాములయ్యి మొత్తానికి ఆదివాసీ గిరిజన సంస్థను మొత్తానికే నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటున్నామంటే ఇవాళ సిఆర్టీలకు అన్యాయం జరిగింది. గత కొన్నాళ్ళుగా పోడు భూములకు సంబంధించి ఎఫ్ఆర్సీ కమిటీలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు. ఏదైతే సీరియల్ నెంబర్ 17లో ఉండి సీనియారిటీ 17లో ఉన్నటువంటి రాజమౌళి నిర్మల్కు బదిలీ అయినటువంటి రాజమౌళి గారు ఇక్కడ ఉంటూ ఉద్యోగులను గిరిజనులను వేధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు డబ్బు మీద ఆపేక్ష పెరగడం జరిగింది. ఎందుకంటే ఇకనో ఇప్పుడు రిటైర్మెంట్కు ఉన్న వ్యక్తులు అందరూ ఉద్యోగస్తుల దగ్గర సర్వీస్ బుక్ ఫైల్ చేయాల్సింది అయినా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జిల్లాలో తిష్ట వేసుకొని 8 సంవత్సరాలుగా ఉంటూ ఇంకో 4 సంవత్సరాలు ఇక్కడే ఉంటే అది డబ్బును మనము ధనలాభాని కోసమే ఇక్కడ ఉన్నాడు. ఈ యొక్క రాజమౌళి గారికి వెనకాల కూడా డిటిడిఓ గంగారాం గారు కూడా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము.